స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. తల్లితో పాటు ఇంకొక తల్లి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. ఎవరో తెలుసండి? చెప్పు నువ్వే. గూగుల్ తల్లి. గూగులమ్మ సౌజన్యంతో అని రాస్తున్నారు ప్రతి వాళ్ళు. అసలు ఇది లేకముందు ఏమయ్యే వాళ్ళమా అని ఒక డౌట్ వచ్చేస్తుందండి నాకైతే. అది కదా, అది కొన్ని కొన్ని విషయాల్లో సూపర్. అసలు ఇంకా మనం దాని గురించి మనం మాట్లాడుకోవడానికి లేదు. కానీ అన్ని విషయాలకే ఆధారపడిపోతున్నాం. ఆధారపడడం ఏంటి, కొన్ని చోట్ల మనం ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంటాం దానివల్ల. అవును అవును, అదే ఒంట్లో బాగులేదు, హెల్త్కి సంబంధించి గూగుల్ వర్సెస్ డాక్టర్స్ వెళ్ళిపోతున్నాం. అమ్మో మామూలుగా కాదు జయ. కాస్త మనకి ఏదైనా బాగుండకపోతే సిమ్టమ్స్ కొట్టి ఇదేమిటి అంటే ఆ సిమ్టమ్స్ ఏ ఏ జబ్బుల్లో ఉండొచ్చో ఒక లిస్ట్ ఇస్తుంది. అది అక్కడే సగం పై ప్రాణం పైనే పోతుంది. అక్కడి నుంచి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారా, ఇలా అవుతుంది కదా అని నేను చదివాను అంటారు. డాక్టర్కి ఎంత ఒళ్ళు మండిపోతుంది. ఏమిటి నువ్వు కాసేపు టిక్ అని కొట్టి చదివితే సరిపోయిందా, నేను 15 ఏళ్ళు చదివింది పోయిందా అనిపిస్తుంది. అవును, ఎంత అవమానించటం కదా జయ. ఓ 15-18 సంవత్సరాల పాటు ఆ సబ్జెక్టుల మీద చదివి 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 ఓ చోట కూర్చుని నీ కోసం ఒక ప్రయత్నం చేస్తే నువ్వు నేను 5 నిమిషాల ఫోన్లో టిక్కు నొక్కి చూసేసి నాకు మళ్ళీ అది చెప్పటం, ప్రశ్నించటం కూడా. చెప్పటం అయితే ఒక ఎత్తు, చెప్తారు, ప్రశ్నిస్తారు. ఇలాగైతే అలా కదా, అలాగైతే ఇలా కదా, ఏమేమి ఇస్తారు, మీరు ఏ మందులు రాస్తున్నారు అని అడిగే పరిస్థితి కూడా ఉంది. ఈ మందు రాయకూడదు కదా, దీని కాంబినేషన్ ఇది కదా, ఈ కాంబినేషన్ తోటి ఇలా అవుతుంది కదా, అవి కూడా వస్తాయి, అవి ఉంటాయి. ఇదే కాకుండా ఇదేమో డాక్టర్లను ఎదిరించి పోరాడడం ఇదొక బాధ. ప్రశ్నించడం ఇదో రకం. అక్కడి నుంచి వీళ్ళే సొంత వైద్యం చేసేసుకో. అది మరీ ప్రమాదం కదా రమ్మగారు. ఇక్కడ ఒక వ్యక్తికి కోపం రావటం సరే, అది ఒక విషయం అనుకుందాం. ఇక్కడ ఓన్గా ఎవరికాలు ఓన్ ట్రీట్మెంట్స్ కదండి. డాక్టర్లను హర్ట్ చేయడంతో పాటు సెల్ఫ్ హామ్ కూడా పూనుకుంటున్నాం మనం. చూడడము, దానికి రకరకాల వైద్యాలు మనమే చేసేసేయటం, చిట్కా వైద్యాలు చేయటము. చిట్కా వైద్యాలకి ఏం చేయాలి, చిట్కా అంటే కొన్ని మజ్జిగ దాగు, కాఫీ దాగు, ఏదో పాలు దాగు, ఆవకాయ అన్నం తిను, 2 ముద్దలు, బాగుంది, ఓకే. ఇంత సొంటి పొడి, ఇంత కరక్కాయ పొడి కూడా బాగానే ఉంది. టాబ్లెట్లు తెచ్చి వేసేసుకుంటే చిట్కా వరకు ఓకే, టైం టెస్టెడ్గా ఉన్నాయి చిట్కాలు కొన్ని. కానీ టాబ్లెట్లు అవి అలా కాదు కదా, కాంబినేషన్స్, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, నీ కాన్స్టిట్యూషన్, నీ తాలూకు ఒంటి తీరు, దాన్ని డాక్టర్ కదా డిసైడ్ చేయాలి. అవునండి. పిల్లలకి వైద్యం చేసేయటం, అక్కడి నుంచి డాక్టర్ని అడగటం, ఏదో మాట చెప్పటం, ఆయన ఏదో చెప్తారనుకో, కాదయ్యా ఇప్పుడు మనం జ్వరంతో వెళ్తాం, అసలు ఈ మాట చెప్పడానికే విసుగస్తూ ఉంటుంది నాకు. ఏదో జ్వరంతో వెళ్తావు, ఏమైనా పెట్టచ్చా అని అడిగితే ఆ తింటే పెట్టండి అంటారు. అంతేనా? నీకోసం గంట సేపు నీ డైట్ మెనూ, ప్రతి జ్వరం వచ్చిన పిల్లవాడికి డైట్ మెనూ ఇవ్వగలరా డాక్టర్లు? అంత సమయం ఇవ్వగలరా? అంతే కదా, మామూలుగా చెప్తారు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి వాడిని తిను వాడు ఏమీ తినలేదు అంటారు. వాడికి పొట్ట లోపల ప్రాబ్లము, జ్వరము, ఆహారం తిండు, నీ వరకు నీకు ఓకే, నీకు కూడా ఒంట్లో బండపోతే నువ్వు తినవేవి. పిల్లాడి విషయంలో అలా ఉండరు, కాంప్రమైజ్ కారు. అక్కడి నుంచి జ్వరం వచ్చిన వాళ్ళకి ఏం పెట్టచ్చు అని గూగుల్ చేస్తారు, అదో లిస్ట్ ఇస్తుంది. ఆ జ్యూసు, ఈ జ్యూసు, ఆవకాడో జ్యూసు కూడా ఇవ్వమంటుంది. అరిగి చావద్దు, వీడికి పొట్టలేదు, అరుగుదాకా వెళ్ళేవు నువ్వు, వాడికి పొట్టే లేదు, ఆకలి లేదు, క్షుత్తు ఉండాలి కదటమ్మా. క్షుత్తు ఉండద్దు, అదేమో లేదు, క్షుత్తు లేదు, నువ్వు బలవంతంగా చూస్తే కక్కేస్తాడు, అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. డాక్టర్ అన్ని పెట్టమన్నాడు కాబట్టి పెట్టామంటారు, చూసుకుని పెట్టమన్నాను కదమ్మా అంటారు ఆయన. అవన్నీ పెడతారా అంటారు, మీరు చెప్పలేదుగా, దాని మీద యుద్ధం. ఈ యుద్ధం బాగానే ఉంది. ఈ పిల్లాడు ఏమవుతాడు, ఒకసారి కక్కటిల్లిపోయి పిల్లలు కళ్ళుదేలేస్తారు. అవును, అదెంత ప్రాబ్లము, కొత్త సమస్యలు కదా అవన్నీ. ఎప్పుడూ ఆలోచించుకోవాలి జయ, మనము పెద్దవాళ్ళతోటి మాట్లాడుకోవాలి. గూగుల్ కాకుండా ఒంట్లో బాగులేదు, ఇది ఏమై ఉండొచ్చు, ముందు డాక్టర్ ఆయన ఏదో చెప్తారు, ఏదైనా తేలిగ్గా తినడం. తేలిక అంటే ఏమిటి, నువ్వు డైజెస్ట్ అయ్యేలాగా. అక్కడి నుంచి ఇప్పుడు ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే, మనం గూగుల్ చేసి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఐరన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి లిస్టు. ఐరన్ ఎందులో దొరుకుతుంది మనకు తెలుసు, అవి పెట్టేయటం. అవును, ముందు వాడికి బేసిక్ డైజెషన్ ఉండాలి, కొంత శారీరక పరిశ్రమ ఉండాలి, క్షుత్తు ఉండాలి, వాడికి సూట్ కావాలి. నువ్వు కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉండాలి దాని మీద. నువ్వు దీనికి ఇది, దానికి ఇది అని 100 రకాలు పోసేస్తామంటే వాళ్ళు చెయ్యొద్దు. అవన్నీ కూడా నీకు గూగుల్లో దొరుకుతాయి. గూగుల్ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తుంది కానీ నీకు కావాల్సింది చెప్పదు. అవును, నువ్వు ఇవేముంది జయ, మనం ఒక ఇది ఇస్తాము, ఒక క్వశ్చన్ ఇస్తాము,
దానికి ఐరన్ రిచ్ ఫుడ్ అని అడుగుతాం, లేదా ఐరన్ రిచ్ ఫుడ్ ఫర్ బేబీస్ అని అడుగుతాం. అంతే. అప్పుడు బేబీస్కి ఐరన్ రిచ్ ఫుడ్ ఏదో అది ఇస్తుంది. మన బేబీకి సూట్ అవ్వాలి కదా. ఇప్పుడు మన బేబీ సంగతి నీకెవరు చెప్పగలరు? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వాడికి పొట్ట నిండా పురుగులు ఉన్నాయి, పొట్టలో ఓమ్స్ ఉన్నాయి, దానికి మందు వాడుతున్నాం. పిల్లాడు సన్నగా అయిపోతున్నాడు, ఏదైనా ఇవ్వండి అంటే ఆయన ఏదైనా రాస్తారు, డాక్టర్ రాసి చెప్తారు ఫలానా తీసుకోండి అమ్మా అని. ఫుడ్ ఏం పెట్టమంటారు అంటే సింపుల్ ఫుడ్ పెట్టండి, లైటర్ ఫుడ్ పెట్టండి, హెల్దీ బయట పెట్టద్దు, హెల్దీ ఫుడ్ పెట్టండి అని చెప్తారు. చెయ్య హెల్దీ అనగానే బయటవి కాదు అని మీనింగ్ తీసుకో. మనం వాట్ ఈస్ హెల్దీ ఫుడ్ కొట్టాం, మళ్ళీ వాడి పడేసాం. మళ్ళీ ఇప్పుడు హెల్దీ ఫుడ్లో ఏముంటుంది? బాదం పప్పులు, జీడిపప్పులు, బెల్లము, నువ్వుల లడ్డూలు, చిక్కీలు, పిస్తాలు, యోహో లిస్టు, ఎర్ర బియ్యం, కొర్ర బియ్యం అని. అవన్నీ కాదని, అవన్నీ హెల్దీయే. దాన్ని తట్టుకునే శక్తి బిడ్డకు ఉందా లేదా అని నీకు చెప్పేది గూగుల్ కాదు, డాక్టరే చెప్తారు. అవునండి. అలా డాక్టర్ని నువ్వు క్వశ్చన్ చేసి ఆన్సర్ తీసుకోవాలి. లేదా అమ్మ తేలిగ్గా పెట్టండి అంటే గూగుల్ చేయొద్దు, ఇంట్లో ఏదో పప్పు అన్నం పెట్టండి. చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుతూ ఉంటాను కదా రమ్మగారు, ఇదే విషయం చెప్తారు. పాపం మనం సైంటిఫిక్ గా ఆలోచించలేకపోతున్నాం. గూగుల్ ని నమ్ముకొని గూగుల్ మెడిసిన్స్ అసలు బ్రెయిన్ పెట్టట్లేదు జయ. అవును, బ్రెయిన్ వాడడం మానేశారు జనం, గూగుల్నే వాడతారు. అన్ని చిన్న లేదు పెద్ద లేదు రమ్మగారు, ప్రతి సమస్యకి గూగులే మనకి పరిష్కారం. దాన్ని పాటించటం ఒకటి కదండి. పాటించేస్తారు చాలా మంది, పాటించేసి అడ్వర్స్ గా అయిపోతున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదమ్మా, అందరూ. అది గూగుల్లోకి వెళ్తే అది రకరకాల సమస్యలను కూడా చూపించేస్తుంది కదా. హెడేక్ అనగానే దీని వల్ల వచ్చిందో దాని వల్ల వచ్చిందో అది చూసి కొత్త సమస్య, మళ్ళీ పానిక్ అయిపోవటం. అదే నేను ఏదో చెప్పారు, ఎవరికో ఒళ్ళు దురదలు వచ్చినాయట, ఎయిడ్స్ లక్షణాల్లో అది కూడా ఉందంటే వాళ్ళు కంగారు పడ్డారు. ఆ ఇచ్చింగ్ దేని వల్ల అయినా ఎలర్జీ కూడా అయ్యి ఉండొచ్చు కదా. అంతేగా, డాక్టర్ దగ్గరికి ముందే వెళ్ళొచ్చుగా. పైగా ఇది వరకు లేదు, ఈ కోవిడ్ తర్వాత మనకి డాక్టర్లు సులువుగా ఫోన్లలో దొరుకుతారు. అవును కదా, చక్కగా ఫ్రెండ్లీ డాక్టర్స్ అయిపోయారు. డాక్టర్కి అపాయింట్మెంట్ అక్కడ ఫోన్లలో దొరికే డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. అవును, అందుకని మనం ప్రతిసారి చెప్తాం ఫ్యామిలీ డాక్టర్ని ఉంచుకోండి. ఫ్యామిలీకి ఒక డాక్టరు, నీకేదో పెద్ద ప్రాబ్లమే వచ్చింది ఆయన చూశాక నేను గైడ్ చేస్తాడు, ఇక్కడికి వెళ్ళమ్మా అని. అవును, ఇంకో చోటకి ఆయనే పంపిస్తాడు. డాక్టర్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలి. మా ఇంట్లో యాపిల్ ఉంది, మాకు డాక్టర్ అక్కర్లేదు అనుకోకూడదు. యాపిల్స్ ఉన్నా సరే మనకు డాక్టర్లు కావాలి. ఈ గూగుల్ వైద్యాలు మానేయండి. గూగుల్లో తెలుసుకున్న దాన్ని పట్టుకుని ఒక ఎక్స్పర్ట్ని నిలదీయబోకండి. గూగుల్ రకరకాల సమాచారాలు సేకరించి ఒక చోట ఉంచుతుంది, అది అందరికీ ఒకే సమాధానం చెప్తుంది. ఇది ఒకటి మెయిన్ ఫ్యాక్టర్ కదా రమ్మగారు. అవును, ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చి అడిగినా నాకు అదే ఆన్సర్, మీకు ప్రాబ్లం వచ్చినా మీకు అదే ఆన్సర్. హెల్తీ ఫుడ్ అంటే నీకు నాకు ఒకే ఆన్సర్ వస్తుంది. నేనేమో ఏజ్డ్ హెల్దీ నాది, నీదేమో యంగ్ ఏజ్ హెల్దీ. తేడా లేదు, అరగాలి కదా, అరగాలి. డయాబెటీస్ ఉండొచ్చు మనకి, అవును, మనం డయాబెటిక్ అయి ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, మనకి థైరాయిడ్ ఉండొచ్చు. థైరాయిడ్ వాళ్ళకి కొన్ని ఫుడ్స్ అసలు పనికిరావు. అవును, ఇవన్నీ ఉన్నాయా? తేడా ఉంది కదా. ఇప్పుడు ఈ తేడాని ఎవరు గమనిస్తారు? వ్యక్తి, మనల్ని చూసే డాక్టర్ గ్రహిస్తాడు. మనం ఎప్పుడు డాక్టర్నే ఫాలో అవ్వాలి. గూగుల్ని సహాయకుడుగా పెట్టుకోండి అంతే, అది ఎప్పుడు మెయిన్ సోర్స్ కాదు. మీరు వేటికి చేయొచ్చు. గూగుల్ ప్రయాణాలు, ఎక్కడికైనా వెళ్ళటానికి, ఎక్కడికైనా ఏదైనా చేయడానికి, రూట్ మ్యాప్స్కి, ఏదైనా అత్యవసర సమాచారానికి, మనకి తెలియని కొత్త ఊళ్ళ గురించి తెలుసుకోవటం, కొత్త విషయం గురించి తెలుసుకోవటం, మనకి హెల్త్ గురించి చెప్పగలిగే వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు దాని మీద డిపెండ్ అవ్వాలి? అవును, అందుకని హెల్త్ తోటి ఆటలాడబోకండి. కొన్ని తెలుసుకోండి. అందులో బోళ్ళని కషాయం ఎలా చేయాలో తెలుసుకో అంతే. హెల్త్ డ్రింక్స్, మీకు డాక్టర్ ఏదైనా హెల్త్ డ్రింక్ చేసుకోండి తాగండి అమ్మా అని చెప్పాడు, ఆ హెల్త్ డ్రింక్ తీసుకో. అందులో 5-6 ఉంటాయి. వాటిలలో కూడా మనకి ఏది డైజెస్ట్ అవుతుందో ఏది డైజెస్ట్ అవ్వదో తెలుసుకోండి. దీంతో మనకి డైటీషియన్లు వీళ్ళు అయితే వాళ్ళు ఏం చెప్తారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోకూడదు. క్లారిటీ ఉంది చూడు. మనం ఇప్పుడు గూగుల్ అంటారా డైటీషియన్ అని చెప్తాం, వ్యక్తి కదా. అక్కడి నుంచి వీళ్ళు ఎనస్థెటిస్టులు వీళ్ళు ఏం కాదు, మన డయాబెటీషియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా మీరు ఇది తినకూడదు, థైరాయిడ్ ఉన్నప్పుడు ఇది తినకూడదు, ఈ పదార్థాలే తినాలి. ఇలా డిస్క్రిమినేటింగ్ అంటే జాగ్రత్తగా ఇది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునేలాంటి అవకాశం ఉన్నప్పుడే గూగుల్ని వాడండి. సార్వజనీనంగా వచ్చే సమాధానాలు చూసుకుని మీరు ప్యానిక్ అయిపోయి మనం వాడాల్సిన, అసలు మనకి సహాయకుడుగా ఉండవలసిన పెద్ద మనిషిని అవమానించకూడదు.
వాళ్ళ సహాయమే తీసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఇలా ప్రశ్నించకుండా ఉంటే వాళ్ళకి ఇరిటేషన్ ఉండదు. జనాల్ని చాలా మందిని చూడాల్సి వస్తారు డాక్టర్లు. అవునవును. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనతోటే కదా వాళ్ళ వ్యవహారం, విసుగు పుట్టిపోతుంది. గైనిక్ ఇష్యూస్ రమ్మగారు, ఆ. సందర్భం కాబట్టి చెప్తున్నాను. గైనిక్కి సంబంధించి ఆడవాళ్ళకి పీరియడ్స్కి సంబంధించి కానీ, లేకుంటే స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి కానీ, గైనిక్ ఇష్యూస్కి సంబంధించి ఓన్ ట్రీట్మెంట్లు అండి. గూగుల్ని నమ్మేసి గూగుల్తోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని టాబ్లెట్స్ తెచ్చుకొని వేసేసుకోవటం. అవి మనకి ఇన్నర్ పార్ట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు అది ఎంత డేంజరో కదండి. ఎప్పుడు వైటల్ ఈ మధ్య ఒక గైనిక్ డాక్టర్తో నేను మాట్లాడినప్పుడు ఆవిడ చెప్తున్నారనమాట, ఇట్లా ఓన్గా తెచ్చేసుకొని ఆ సమస్యని రెట్టింపు చేసుకొని ఫైనల్గా మళ్ళీ డాక్టర్ దగ్గరికి. అంటే జయ ఇలా చేసే వాటిలలో ఐపిల్స్ తీసుకోవటము, అబార్షన్స్కి ట్రై చేసేయటము, మిస్క్యారేజెస్ కోసం ప్రయత్నం చేయటం, అవన్నీ కూడా గూగుల్లో బోల్డ్ అనే సోర్సెస్ కనిపిస్తాయి, అలా అవకాశాలు కనపడతాయి. అలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం మొత్తానికి చెడుతుంది. తర్వాత డాక్టర్ కూడా సరిచేయలేకపోతారు, అదే వాళ్ళు కూడా మార్చలేకపోతారు. పైగా మనకి ఈ మెడికల్ షాప్స్ ఏంటంటే ఈజీగా దొరికే అవకాశం ఒకటి ఉంది. పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసేవైతే ఇంకా విపరీతం, అది అసలు చెప్పనక్కర్లేదు. అవన్నీ కూడా అనారోగ్యాలే. మనం వన్స్ ఇన్ ఏ వైల్ వాడుకోవాలి, గూగుల్ని కూడా వన్స్ ఇన్ ఏ వైలే వాడాలి. ఆలోచించండి, ఇలాంటివి చేసేటప్పుడు ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్స్పర్ట్ అడ్వైజే ద బెస్ట్. ఎక్స్పర్ట్స్ని కాదని సార్వజనీన సమాధానాలు చెప్పేటువంటి గూగుల్ మీద డిపెండ్ అవ్వబోకండి. కేవలం సమాచారానికే కానీ అది మీకు పూర్తిగా ఉపయోగపడుతుందని నమ్మకూడదు. అవి ప్రమాదాలకి హేతు అవుతుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.